హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగని మాట్లాడుతున్నా. అయితే ఇటీవల గేమ్ చేంజర్ సినిమాకి దాదాపు 400 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన నిర్మాత గారు అయినటువంటి దిల్ రాజు గారు దాదాపు నష్టాల పాలైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే గేమ్ చేంజర్పై చాలామంది కూడా నెగిటివ్ ట్రోల్ చేశారన్న విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ గేమ్ చేంజర్కి ప్రొడ్యూసర్ దిల్ రాజే అండ్ సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా దిల్ రాజే కావడంతో సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయ్యి గేమ్ చేంజర్లో వచ్చిన నష్టాలన్నిటిని కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా పూడ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. అయితే కొంతమంది దాదాపు సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ రెండవ రోజునే ఆ సినిమా అనేది వైరల్ అయ్యి మొత్తం ఇక్కడ లోకల్ బస్సులో కానీ నెక్స్ట్ విలేజ్లలో ఉన్న సిటీ కేబుల్ ఛానల్స్లో కానీ ప్రచారం చేయడం జరిగింది. అయితే సినిమాకి జరిగినటువంటి అసలు విషయం ఏంటంటే, సినిమా రిలీజ్కి 2 రోజుల కంటే ముందు వీళ్ళు కొంతమంది ప్రైవసీ మూటా అనే వాళ్ళు దిల్ రాజు కానీ ఇక్కడ మూవీ టీవీ కానీ ఫోన్ చేసి మేము అడిగినంత డబ్బు ఇస్తేనే ఇవ్వండి, లేకుంటే ఇక అసలు విషయానికి వస్తే ఆవు బాగుంటే పైరసీ చేస్తాం చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాళ్ళు అన్నట్టు 5 ఏళ్ళు వైకాపా పాలన 268 గోకుల షెడ్లు నిర్మిస్తే 6,452,500 తీసిన సినిమా నష్టాల కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నష్టాల బారి నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా దాదాపు ఈ విధంగా మాట్లాడారన్నమాట. దూసుకొని పోతుంది.